హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనాస్ కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజనాస్ కిచెన్.